హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్తో పాటుగా ఫెడ్ ఇచ్చిన హాకీ స్టేట్మెంట్స్ తోటి ఈరోజు మార్కెట్లు కాషియస్గా ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇది ర్యాలీకి ముందు విరామమా లేదంటే ఏదన్నా కరెక్షన్కి ప్రారంభమా అనేది మనం మార్కెట్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కానీ క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మన మార్కెట్లు రోజంతా కూడాను నెగిటివ్ బయాస్ తోటనే ట్రేడ్ అయినాయి. 24,800కి 20 పాయింట్లు పైన 20 పాయింట్ల కింద. సో రోజంతా కూడాను అదే స్థాయిలో ట్రేడ్ అవ్వడం జరిగింది. రోజంతా 100 పాయింట్స్ రేంజ్లోనే ఈరోజు మన నిఫ్టీ కదలాడిందని చెప్పుకోవచ్చు. సో నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, ఫెడ్ డెసిషన్ ఉంది, 18th నైట్ ఫెడ్ డెసిషన్ ఉంది, 19th మన మార్కెట్స్ దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అని చెప్పేసి ఫెడ్ బేసిక్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే నో రేట్ కట్ డెసిషన్ని పాస్ చేశారు. అట్లానే వాళ్ళ స్టేట్మెంట్స్లో కొంత హాకీ స్టోన్ అనేది వినపడింది. దాంతోపాటుగా ట్రంప్ పాస్ చేసిన కామెంట్స్, ఫెడ్ చైర్పర్సన్ గురించి ట్రంప్ పాస్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడాను కొద్దిగా కాషియస్గా ఉండేట్లుగా చేసినాయి. దాంతో అమెరికా మార్కెట్లు న్యూట్రల్ టు నెగిటివ్ టోన్ తోటి ట్రేడ్ అయినాయి రోజంతా కూడాను. ఆటి నుంచి సంకేతాలు అందుకున్న మన మార్కెట్లు ఈరోజు కాస్త నెగిటివ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి రోజంతా కూడాను నెగిటివ్గానే ట్రేడ్ అవుతూ వచ్చినాయి. ఇంకా మన మార్కెట్ని ప్రభావితం చేసిన అంశాలను చూడాలంటే ఆయిల్ ప్రైసెస్. గత రాత్రి ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 4 to 5% ఇంక్రీజ్ అయినాయి. మరలా $77కి వచ్చింది ఈరోజు ఆయిల్ ప్రైస్. సో నిన్నటి వరకు $74.5, $75 వరకు ట్రేడ్ అయిన ఆయిల్ ప్రైస్, క్రూడ్ ఆయిల్ ఈరోజు 77 క్రాస్ చేసింది. ఈ ఆయిల్ ప్రైసెస్లో ఇంక్రీజ్ అనేది ప్రతి కంట్రీలో కూడాను ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఆ భయాలు కూడాను మార్కెట్లో కొద్దిగా ఎక్కువగానే పనిచేసినాయి అని చెప్పుకోవచ్చు. మన మార్కెట్స్కి వచ్చేటప్పటికి రూపీ డిప్రిసియేషను అది కూడాను కాస్త నెగిటివ్గా పరిణమించింది. ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి, రూపీ డిప్రిషియేట్ అవ్వడం కానివ్వండి, ఈ రెండు మన ఇండియన్ ఎకానమీకి నెగిటివ్ ట్రెండ్స్. ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ కూల్ ఆఫ్ అయ్యే వరకు కూడాను మన మార్కెట్స్ స్టెబిలైజ్ అవ్వడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కాకపోతే మన మార్కెట్స్ స్టేబుల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పాజిటివ్ నోట్లోకి రావట్లేదు, అట్లాగని కంటిన్యూస్గా నెగిటివ్గా కూడా బిహేవ్ చేయట్లేదు. ఇదే కాకుండా మనకి ఇంకొక కన్సర్న్, గ్లోబల్ జియోపొలిటికల్ కన్సర్న్ ఏంటంటే ఇరాన్ మీద యుఎస్ కూడాను అటాక్ చేస్తుంది. వాళ్ళకి ఏదైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ బంకర్స్లో ఉన్న యురేనియం, శుద్ధి చేసిన యురేనియంని లేదంటే వాళ్ళ ఫెసిలిటీస్ని, ఏది అణ్వాయుధాలకు సంబంధించిన ల్యాబ్స్ని ధ్వంసం చేయాలంటే అవి ఒక బంకర్స్లో ఉన్నాయి. ఆ బంకర్స్ని ఛేదించగలిగిన బాంబింగ్ వ్యవస్థ యుఎస్ దగ్గర ఉంది. సో దాంతో యుఎస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తుందనే అంచనాలు కొద్దిగా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే అందరూ రిస్క్ అనే వర్షన్ మోడ్లోనే ఈరోజు ట్రేడింగ్ నడిచినది కనపడుతుంది మనకి. అయితే మన మార్కెట్స్లో ఏదైతే డిఐ ఇన్ఫ్లోస్ వస్తుందో ఎఫ్ఐఐస్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అంతకంటే కాషియస్ స్టేట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా కాషియస్గా ట్రేడ్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు సెల్ చేస్తూ ఉన్నారు, ఒకరోజు బై చేస్తూ ఉన్నారు. నిన్న మార్కెట్స్లోకి పంప్ చేశారు, డిఐఐస్ కూడాను పంప్ చేశారు. ఓకే, సో డిఐఐస్, ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లో కూడాను మన మార్కెట్ని కొంతవరకు స్టెబిలైజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే సెన్సెక్స్ 83 పాయింట్లు నష్టపోయి 81,362 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 24,793 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్ల నష్టంతో 55,577 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న ఏదైతే అవుట్ పర్ఫార్మ్ చేసినాయో ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ అండర్ పర్ఫార్మెన్స్ తోటి బ్యాంక్ నిఫ్టీ అనేది ఓవరాల్గా అండర్ పర్ఫార్మెన్స్ చూపించింది ఈరోజు మార్కెట్ సెషన్లో. ఓకే, సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్కి వస్తే అక్రాస్ ఆల్ సెక్టార్స్ ఈరోజు నెగిటివ్ ట్రెండ్నే ఎగ్జిబిట్ చేసినాయి. ఒక్క ఆటో, నిఫ్టీ ఆటో మాత్రమే మీకు ఒక 0.5% పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ 0.45% నెగిటివ్గా క్లోజ్ అయితే, నిఫ్టీ సిపిఎస్సి కూడాను 0.7%, నిఫ్టీ ఎనర్జీ 1.1%. నిన్న ఏదైతే పాజిటివ్గా మూవ్ అయిందో నిఫ్టీ ఎనర్జీ, అది కూడా ఈరోజు నెగిటివ్గా మూవ్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, అదే ఫిన్ నిఫ్టీ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కూడాను 0.31% నెగిటివ్గానే క్లోజ్ అయింది. సో అన్ని సెక్టార్స్, మీరు డిఫెన్స్ అయితే అంటే ఓవర్ ఎంతూజియాజం తోటి కాస్త బాగా పెరిగిన డిఫెన్స్ కూడాను 1.51% నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు. ఇన్ఫ్రా కానివ్వండి, ఐటీ ఈరోజు మెయిన్గా మనకి కాంట్రిబ్యూట్ చేసింది నిఫ్టీకి సంబంధించి మాత్రము ఐటీ స్టాక్స్. ఐటీలో 0.94% నెగిటివ్గా మూవ్ అవడంతో
10 స్టాక్స్ ఉంటే దాంట్లో ఆ ఇండెక్స్లో 9 స్టాక్స్ నెగిటివ్గా ఉంటే ఒక స్టాక్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు ట్రేడింగ్లో. నిఫ్టీ మీడియా కానివ్వండి, అన్ని సెక్టార్స్ మీరు నేమ్ ద సెక్టార్, ఎవ్రీ సెక్టార్ ఈరోజు నెగిటివ్గానే క్లోజ్ అయింది. స్టాక్ స్పెసిఫిక్గా చూడాలంటే ఈరోజు బయోకాన్ 2% పాజిటివ్గా మోయింది. కారణం హెచ్ఎస్బిసి ఈ స్టాక్కు సంబంధించిన అవుట్లుక్ కాస్త అప్గ్రేడ్ చేయడంతో ఈ స్టాక్ ఈరోజు సెషన్లో 2% పాజిటివ్గా మూవ్ అయింది. టాటా కన్జ్యూమర్స్ కూడాను ఈరోజు 2%, మోర్ దాన్ 2% పాజిటివ్గా మూవ్ అయింది. కారణం ఏంటంటే వీళ్ళు స్ట్రాటజిక్ ఎక్విజిషన్స్కి వెళ్ళారు. సో దాంతో ఏంటంటే మార్కెట్లో వీళ్ళు అగ్రెసివ్గా గ్రోత్ ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు స్టాకు ఆల్మోస్ట్ 2%, మోర్ దాన్ 2% పాజిటివ్గా పోయింది. విప్రో ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. అదర్ ఐటీ స్టాక్స్ కంటే ఈరోజు విప్రో అవుట్ పర్ఫామ్ చేసింది. 1.5% పాజిటివ్గా పోయింది. వేరాస్ టీసీఎస్ కానీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అట్లానే ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న ఏదైతే పాజిటివ్గా మూవ్ అయిందో బ్రోకర్ అప్గ్రేడ్ తోటి ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంకు నెగిటివ్గా మూవ్ అయింది అదర్ బ్యాంక్స్తో. ఓకే, నెస్లే ఇండియా కూడా ఈరోజు 0.9% అండర్ పర్ఫామ్ చేసింది ఎఫ్ఎంసీజీ సెక్టార్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయినాయి, అట్లానే రేపటికి సంబంధించి ఏ విధమైన లెవెల్స్ చూడాలి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఓకే, ఇది నిఫ్టీ చార్టు. నిఫ్టీ ఈరోజు లో వచ్చేసేసి 24,733, హై 24,863. ఆ 130 పాయింట్ల రేంజ్లోనే ఈ రోజంతా కదలాడింది. ఈరోజు మీరు నిఫ్టీ క్యాండిల్ చూస్తే కనుక డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఈ డోజీ క్యాండిల్ అంటే మీరు ఇంతకుముందు మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది. మీకు జనరల్గా డోజీ క్యాండిల్ అంటే దాని అర్థమైందంటే మీరు ఇక్కడ స్పెసిఫిక్గా చూడవచ్చు. డోజీ క్యాండిల్ ఫార్మేషన్ అంటే అప్పర్ విక్కు, లోయర్ విక్కు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. బాడీ చాలా స్మాల్గా ఉంటుంది, అంటే ఓపెన్ అయిన లెవెల్లోనే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది అనమాట. సో అది డోజీ క్యాండిల్ అంటాం మనం. ఓకే, సో ఈ డోజీ క్యాండిల్ ఫార్మేషన్ యొక్క ఇంపార్టెన్స్, సో ఆ డోజీ క్యాండిల్ని మనము క్లియర్గా దాన్ని రీడ్ చేయాలి అంటే ఇండిసిసివ్నెస్, అంటే మార్కెట్లో బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎవరు డామినేట్ చేయలేకపోయారు, ఎవరు ఒక సైడ్కి మార్కెట్ని మూవ్ చేయలేకపోయారు. సో ఎక్కడికి ఇండిసెస్ అక్కడే క్లోజ్ అయింది. ఓకే, ఆ రేంజ్లోనే ఆ దగ్గరలోనే మూవ్ అవుతూ అక్కడే క్లోజ్ అయింది. సో రేపటికి మనం చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ డోజీ క్యాండిల్ హై అంటే 24,860. ఓకే, కాకపోతే మనకి స్ట్రిక్ట్ రెసిస్టెన్స్ ఒక లెవెల్ అంటూ తీసుకోవాలి అంటే 24,930. సో ఆ లెవెల్నే మనం ఇంకా స్టిల్ వ్యాలిడ్గా తీసుకోవాలి. ఓకే, అదే లోయర్ సైడ్ వచ్చేసేసి 24,700. సో ఈరోజు లో ఏదైతే ఉందో 24,730. ఓకే, సో మనం ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేస్తుంది 24,700. సో ఆ 24,700 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. 24,940 అనేది రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది. అయితే మీకు ఈరోజు ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్ ఆఫ్ వచ్చిందో సంథింగ్ ఈజ్ కుకింగ్ అనేది మనకు మార్కెట్లో అర్థమవుతుంది. అంటే ఏదో జరగబోతుంది. అది మార్కెట్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉందా, అందుకనే కాస్త మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్ ఆఫ్ గురైనయా? మీకు ఇండిసెస్ చూస్తే, మీకు నిఫ్టీ చూస్తే అక్కడే ఉంది, జస్ట్ 18-19 పాయింట్స్ తోటి లోయర్ సైడ్ మూవ్ అయింది. కానీ బట్ మీరు స్మాల్ క్యాప్ చూస్తే, మనం ఒకసారి స్మాల్ క్యాప్ చూద్దాము, అది మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇదండి మిడ్ క్యాప్ 100 ఆల్మోస్ట్ 1.63%, మిడ్ క్యాప్ 50 కానివ్వండి, మిడ్ క్యాప్ 150 కానివ్వండి, అన్నీ కూడా మోర్ దాన్ 1.6%. అదే మీకు నిఫ్టీలో చూస్తే 0.1%, 0.2% నిఫ్టీ ఫాల్ అయింది. సో మీరు నిఫ్టీ చూస్తే 0.08%. కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ చూస్తే మీకు ఎక్కడ ఉంది 1.6%, 1.5%. ఇది మిడ్ క్యాప్. అదే స్మాల్ క్యాప్ చూస్తే, మనం స్మాల్ క్యాప్లో చూస్తే 1.99%, అంటే మిడ్ క్యాప్ కంటే ఎక్కువగా పడింది ఈరోజు స్మాల్ క్యాప్. సో దీన్ని బట్టి సంథింగ్ ఏదో కొడుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది. అది ఓవర్ వాల్యుయేషన్సా? అంత ఓవర్ వాల్యుయేషన్స్ ఇప్పుడున్న మార్కెట్లో అంత హై ఓవర్ వాల్యుయేషన్స్ ఏమిది లేదు మా స్టాక్స్ సంబంధించి. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఈరోజు వచ్చిన సెల్లింగ్ మాత్రం చాలా సివియర్గా ఉంది. నా పోర్ట్ఫోలియో అయితే 1.6% డౌన్ అయిపోయింది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా ఉన్నాయో? ఆల్మోస్ట్ మనం ఎక్కువ శాతం రీటైలర్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ప్లేస్ అయి ఉంటాం కాబట్టి అందరి పోర్ట్ఫోలియోస్ కూడా ఈరోజు నెగిటివ్గానే మూవ్ అయి ఉండొచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మార్కెట్లో కొంత కాషియస్ అప్రోచ్ అనేది నడుస్తుందని అర్థం చేసుకోవాలి. సో ఇన్ని రోజుల నుంచి మనకి ఏదైతే కన్సాలిడేషన్ అవుతూ ఉందో ఈ నిఫ్టీ ఈ రేంజ్ చూసారా, ఆల్మోస్ట్ 12th మే తర్వాత ఈ స్ట్రాంగ్ క్యాండిల్, ఇది ఎంత 24,400 నుంచి
24,900. సో ఆల్మోస్ట్ 500 పాయింట్స్ ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ తర్వాత ఎన్ని రోజుల నుంచి మే 12th నుంచి సుమారుగా చెప్పాలంటే 1 మంత్, మోర్ దాన్ ఏ మంత్ ఇదే రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇది 25,200 అప్ సైడు, 24,500 అనేది లోయర్ సైడ్. సో ఈ 700 పాయింట్లో కన్సాలిడేట్ ఉంది. మనకి వచ్చే బ్రేక్అవుట్ ఎయిదర్ సైడ్, ఇది హయ్యర్ సైడ్ 25,200 అండ్ అబవ్ కానీ, లేదంటే 24,500 బిలో కానీ, ఈ బ్రేక్అవుట్ వస్తే కనుక కానీ డెసిసివ్గా ఉంటుంది. డౌన్ సైడ్ అయినా డెసిసివ్గానే ఉంటుంది, అప్ సైడ్ అయినా డెసిసివ్గానే ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్గా మీరు ట్రేడింగ్లో పొజిషన్ అయి ఉంటే కనుక లాస్ట్ వీక్ జూన్ మంత్కి సంబంధించి లాస్ట్ ఎక్స్పైరీ వీక్, సో చాలా కేర్ఫుల్గా వాల్డల్ మూవ్ ఉండే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా మనం ట్రేడ్ చేయాలి. ఓకే, అట్లానే మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. నిన్న అవుట్ పర్ఫామ్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అండర్ పర్ఫామ్ చేసింది. ఓకే, ఈరోజు క్లోజింగ్ వచ్చేసరికి 55,577. మరలా ఇది ఫ్లాగ్ రేంజ్లోకి వచ్చేసేసి క్లోజ్ అయింది. అంటే 55,700 బిలో క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ వచ్చి ఆ ఫ్లాగ్ రేంజ్లోనే క్లోజ్ అయింది ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇందులో పెద్ద తేడా లేదు, మనకు మార్పేం లేదు. మనకి అప్పర్ సైడు 56,165 స్టిల్ మనకి రెసిస్టెన్స్ కింద ఉంటుంది. లోయర్ సైడ్ వచ్చేసేసి 55,380 ఇది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఏదైతే రేపటి రోజుకి లెవెల్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నామో, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు లైక్ చేయండి, ఇప్పుడే లైక్ చేయండి. అట్లానే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు ఫెడరల్ బ్యాంక్. ఇది చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇది కంప్లీట్గా కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. ఆల్మోస్ట్ మీరు చూడాలంటే ఈ రేంజ్ ఇది 216 టచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి డ్రాప్ అవుతూ మరలా ఒకసారి 213, 214 రేంజ్ని టెస్ట్ చేస్తూ ఇప్పుడు కొద్దిగా డిక్లైన్ స్టేజ్లో ఉంది. కాకపోతే ఇది లాంగ్ టర్మ్ సపోర్ట్ కింద 203, 202 ఈ రేంజ్లో కాస్త లాంగ్ టర్మ్ సపోర్టు ఉన్నట్లుగా కనపడుతుంది చార్ట్ని బట్టి చూస్తే. ఓకే, సో ఇది మనం ఒకసారి దీని ఫండమెంటల్స్ చూసి ఆ తర్వాత మరలా ఒకసారి చార్ట్లో లెవెల్స్ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఫండమెంటల్స్ చూస్తే మార్కెట్ క్యాప్ 50,000 కోట్లు ఉంది. దీన్ని కరెంట్ ప్రైస్ ఎట్లాగూ 204లో ఉంది. దీని బుక్ వాల్యూ 141 ఉంది. దీని ROE 12.9% ఉంటే దీని 52 వీక్ హై 217. అదే రీసెంట్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 217 దగ్గర 52 వీక్ హై ఉంది. ఆల్మోస్ట్ హై రేంజ్లో కొనసాగుతుంది ఇది కొద్ది రోజుల నుంచి. ఓకే, సో దీని మన క్వార్టర్లీ రిజల్ట్స్, సో కంటిన్యూస్గా మీరు క్వార్టర్లీ రిజల్ట్స్లో మాత్రము ప్రాఫిట్ గ్రోత్ కానివ్వండి, రెవెన్యూ గ్రోత్ కానివ్వండి, కంటిన్యూస్గా ఇది అప్ ట్రెండ్లోనే ఉంది. ఈ క్వార్టర్లోనే ఒక 100 crores కాస్త తగ్గించి పోస్ట్ చేశారు. కానీ అంటే 7,000 కోట్లు సెప్టెంబర్లో పోస్ట్ చేస్తే డిసెంబర్లో 7,200, మార్చ్ క్వార్టర్లో 7,100. సో బట్ అదర్వైజ్ లాస్ట్ మార్చ్తో పోలిస్తే ఆల్మోస్ట్ చెప్పాలంటే 10% మోర్ దాన్ పోస్ట్ చేశారు వీళ్ళు. ఓకే, రెవెన్యూ గ్రోత్ బాగుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ బాగుంది. సో ఓవరాల్గా ఈ బ్యాంక్ గ్రోత్ పాత్లో ఉంది. ఓకే, సో దీన్ని లాంగ్ టర్మ్ కింద మనము పిక్ చేసుకునే అవకాశం ఉంది. సో దీని లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలి అంటే ప్రస్తుతానికి మనకి 200, 201 ఈ రేంజ్కి వచ్చినప్పుడు మనం పిక్ చేసుకోవచ్చు దీన్ని. సో 200, 201 రేంజ్కి వచ్చినప్పుడు పిక్ చేసుకోవచ్చు. దీని ఫస్ట్ టార్గెట్ ఇది మరలా ఒకసారి మార్కెట్ రికవరీ అయితే ఈ 217 లెవెల్కి ఈజీగా వెళ్తుంది. అంటే 8 to 10% అనేది ఈజీగా వస్తుంది. ఇది చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతుంది ఈ రేంజ్లోనే. ఒక్కసారి ఇది బ్రేక్అవుట్ ఇస్తే, ఒక్కసారి కనుక ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఈ డెప్త్ ఎంత అయితే ఉందో, సో ఈ రేంజ్ నుంచి ఎక్కడి నుంచి 216 నుంచి 176కి ఆల్మోస్ట్ 40 రూపీస్ డెప్త్ ఏదైతే ఉందో ఆ 40 రూపీస్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే 250 లెవెల్స్ వరకు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, దాన్ని బట్టి మనం లాంగ్ టర్మ్కి దీన్ని హోల్డ్ చేసుకోవడానికి మంచి స్టాక్ ఇది ఫెడరల్ బ్యాంక్. సో మీరు మీ రాడార్లో యాడ్ చేసుకొని ఈ స్టాక్ని మీరు స్లోగా గ్రాడ్యువల్గా లెవెల్స్కి వచ్చినప్పుడు 200, 201 లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు గ్రాడ్యువల్గా పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కానివ్వండి,
మనం డిస్కస్ చేసుకునే స్టాక్స్ విషయాలు కానివ్వండి, ఎవరికైనా యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.